మనం ప్రతి ఆఫీసుల్లో ప్రతి దగ్గర ఒక వ్యక్తికి సంబంధించి జయంతి జరుపుకుంటున్నాం. ఆయనే బాబు జగజీవన్ రామ్. అసలు ఎవరు ఈయన, ఎందుకు ఈయన జయంతి జరుపుకుంటున్నారో, వర్ధంతి జరుపుకుంటున్నారో, ఈయన జయంతి రోజు ప్రభుత్వం హాలిడేలు ఇస్తున్నారంటే ఒకసారి మనం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక వివక్షత ఎదుర్కొన్న నేత, ఆయన ఓ అంటరానితనం ఎదుర్కొన్న అధికారి, అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి, కుల వివక్షతను ఎదుర్కొన్న సామాన్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు జగజీవన్ రావు గురించి ఒక చరిత్రనే అవుతుంది. మనం మొట్టమొదటిగా ఆయన గురించి కొన్ని పాయింట్స్ మాత్రమే చర్చిస్తాం. ముఖ్యంగా ఆయన దాదాపు అంటే పార్లమెంట్కి సంబంధించి ఎన్నిసార్లు ఎన్నికైనాడు, కేంద్ర మంత్రి పదవులు ఎన్ని తీసుకున్నాడు, అసలు ఆయన జీవన ప్రమాణం ఏమనేది చూద్దాం. ఆయన బీహార్లో జన్మించాడు. బీహార్లో జన్మించి అనేక ఉన్నత విద్యలు చదివాడు. ఉన్నత విద్యలు చదివేటప్పుడు దాదాపు వివక్షతను ఎదుర్కొన్నాడు. ఒకనొక సమయంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ స్కూల్లో ఏదైతే పాఠశాల ఉందో ఆ పాఠశాలలో 2 కుండల వ్యవహారం ఉండేది. ఆ 2 కుండలు అంటే ఏంటి? ఒక కుండలో నీళ్లు హిందువులు తాగాల, మరో కుండలో నీళ్లు ముస్లింలు తాగాల. మరి అంటరాని వాళ్ళు ఏం తాగాల? అప్పట్లో అంటరానితనం ఉండేది. మీకు అందరికి బాగా తెలుసు, అంబేద్కర్ మన ధర్మం కాల్చివేశాడు, అంబేద్కర్ మన ధర్మాన్ని మొత్తం తుదిముట్టించాడని. కానీ అంతకంటే ఈయన చదివే టైంలోన ఇంకా మన ధర్మం అప్పటికి నశించలే. కాబట్టి ఎవరైతే బాబు జగజీవన్ రావు ఉన్నారో 2 కుండల విధానాన్ని చూశాడు. సరే, హిందూ కుండలో నీళ్లు తాగుదామని వెళ్ళాడు. హిందూ కుండ నీళ్ళు తాగుదామంటే నువ్వు అంటరానితనం ఉంది కాబట్టి నీకు నీళ్లు తాగడానికి అర్హత లేదు అని అక్కడ వివక్ష ఎదుర్కొన్నాడు. సరే, వివక్ష ఎదుర్కొన్నప్పుడు అక్కడ సార్ వాళ్ళు ఉంటారు, ప్రిన్సిపాల్ ఉంటారు, చూసి సరే అని వాళ్ళు చేసిన ఘనకార్యం ఏం తెలుసా? అంటరాని వాళ్ళకు ఒక కుండని తీసుకొని పెట్టారండి. అంటరాని వాళ్ళకి ఒక కుండని సపరేట్గా ఒక కుండని తయారు చేసి ఆ కుండని పెట్టారు. ఆ కుండని 2 సార్లు పగలగొట్టిన చరిత్ర బాబు జగజీవన్ రావు. వివక్షతను ఆయన తిప్పికొట్టాడు. ఎందుకు మాకు ఈ వివక్షత? నేను హిందువునే, నేను హిందూ కుండలోనే తాగుతా అని తిరస్కరించాడు. దాని తర్వాత ఆయన మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. తర్వాత వివిధ విద్యాభ్యాసం చేశాడు. హై విద్యాభ్యాసం చేసిన తర్వాత గాంధీతో కలిపి వివక్షత ఎదుర్కొన్న దాంట్లో పోరాటం కూడా చేశాడు. ఇలా అన్నీ చేసిన తర్వాత ఆయన అసలు రాజకీయ ప్రమాణం ఎలా జరిగింది అనేది కూడా మనం చూద్దాం. రాజకీయ ప్రయాణం ఎలా జరిగింది కూడా మనం చూద్దాం. యాక్చువల్ చెప్పాలంటే ఈయన ఏప్రిల్ 5, 1908 చంద్వా మండలంలోని భోజ్పూర్ జిల్లా, బీహార్, ఒకప్పటికి బ్రిటిష్ రాజ్యం. అప్పుడు ఆయన బ్రిటిష్ కాలంలోనే జన్మించాడు. బ్రిటిష్ రాజ్యం ఇప్పటికి భారతదేశం మనకి. అలాగే ఈయన మరణం వచ్చేసి జూలై 6, 1986. ఈయన 78 సంవత్సరాలకే ఈయన మరణించాడు. ఓకే, అలాగే చూస్తే ఈయన సంతానం గురించి చూడవచ్చు మనము. సురేష్ మీరా కుమార్, మన గతంలో స్పీకర్గా కూడా పనిచేశారు మీరా కుమార్, మీరు దాన్ని కూడా గుర్తుంచుకోవాల్సింది. అలాగైతే ఈయన ఎక్కడెక్కడ ఏ కేంద్ర మంత్రిగా వ్యవహరించారనేది కూడా చూద్దాం. వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ్యుడిగా, భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతని సొంతం. జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన చిన్న వయస్కుడిగా మంత్రిగా చేసిన ఘనత కూడా ఈయన ఉంది. భారతదేశంలో సుదీర్ఘమైన క్యాబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు కూడా ఇతని సొంతం. అలాగే కేంద్ర కార్మిక మంత్రిగా 1946 నుంచి 1957, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా 1952 నుంచి 56, కేంద్ర రవాణా రైల్వే మంత్రిగా 1956 నుంచి 1962, కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రిగా 1962 నుంచి 63, కేంద్ర కార్మిక ఉపాధి పునరావాస మంత్రిగా 1966, 1967, కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రిగా 1961, 1970, కేంద్ర రక్షణ మంత్రిగా 1970 నుంచి 1974, అలాగే 1977 నుంచి 79గా కూడా రక్షణ మంత్రిగానే వ్యవహరించారు. అలాగే కేంద్ర వ్యవసాయ నీటిపారుదల మంత్రిగా 1974 నుంచి 77, భారతీయ జనతా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈయన చేశాడు. అలాగే వ్యవస్థాపక సభ్యుడిగా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ అనేది ఈయన జనతా పార్టీతోన టైఅప్ అయి జత కట్టి కూడా 1970లో ఎలక్షన్ కూడా వెళ్ళారు. భారత ఉప ప్రధానిగా 1979 జనవరి 24, 1979 జూలై 28 వరకు ఈయన చేశారు. అలాగే వ్యవస్థాపకుడు, ఈయన ఒక పార్టీ వ్యవస్థాపకుడు, అదే కాంగ్రెస్ జే. ఈయన పదవీ కాలం ఇంత మెండుగా ఉంది. అలాగే ఈయన ఏదైతే దళితులకు కానీ ఇంకా మిగిలిన వర్గాలకు కానీ ఎక్కడ వివక్షత ఎదుర్కోరాదు అనేసి అనేక ఉద్యమాలు చేశారు. ఆయన వాళ్ళకి పెద్దపీట వేశారు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలో చాలా పనులు చేశారు. అందుకే ఇప్పుడు పూజింపబడుతున్నాడు. ఆయన మరణం తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వం ఆయన స్మారకంగా
మనకి హాలిడే ఇస్తుందంటే కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తో చూడొచ్చు. ఇప్పుడు ఒక్కసారి మినిస్టర్ అయితేనే కొమ్ములు వస్తాయి. ఇట్లా ఒక్కసారి మినిస్టర్ అయితే కొమ్ములు వస్తాయి. పోలీసుల్ని తిడతారు, ప్రజలు తిడతారు, దగ్గరకు రానియరు, ఇష్టం వచ్చిన నానా బూతులు తిడతారు. కానీ సుదీర్ఘకాలంగా కేంద్రంలో శాసనసభ్యుడిగా కేంద్రంలో శాఖలను కూడా మనం చూస్తే కార్మిక శాఖ, కమ్యూనికేషన్ శాఖ, రవాణా శాఖ, రైల్వే శాఖ, ఉపాధి పునరావాస శాఖ, ఆహార వ్యవసాయ శాఖ, రక్షణ మంత్రి శాఖ, వ్యవసాయ నీటిపారుదల శాఖ, ఇన్ని శాఖల్లో కేంద్ర మంత్రిగా చేసిన ఆయన ఒకసారి ఊహించుకోండి. కానీ ఇసుమంత అయినా సరే ఆయనకు అహంకారం లేదు. ప్రజల పక్షాన పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు వివక్షత ఎదుర్కొన్నారు. నేటికి ఆ వివక్ష తీరిందంటే తీరలే. 2 గ్లాసుల పద్ధతి ఆదోని మండలంలోనే ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. 2 గ్లాసుల పద్ధతి ఆదోని మండలంలోనే ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో మండలాలు, ఎన్నో గ్రామాల్లో మరి కర్ణాటక ప్రాంతంలోన వచ్చే మండల గ్రామాలు అయితే ఇంకా వివక్షత ఎక్కువ ఉంటుంది. ఈ వివక్షత పోతుందా అంటే ఒకటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనకు గతంలోనే కూడా సంతకులూరులో కూడా 2 గ్లాసుల పద్ధతి వచ్చింది. అక్కడ కూడా అధికారులు వెళ్ళారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇంకా మారడం లేదు ధోరణి. మనం మనుషులం, వివక్షత చూపించద్దండి. దేవుని ముందు వివక్ష చూపిస్తారా? చూపించారు కదా. అలాగే ఇలాంటి మహానుభావుల ఆశయాలు కూడా మనం బ్రతికించాలి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రిప్షన్.